ఎకానమీలో మనకు బాగా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్, అట్ ద సేమ్ టైం కొంచెం ఫార్ములాలు, కాంప్లికేషన్స్ ఇవన్నీ ఉండేటువంటి టాపిక్ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి టాపిక్. నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఏ ఎగ్జామ్లోనైనా గ్రూప్ 1లోనైతే ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. గ్రూప్ 2లో అయితే ఒక 3 to 4 మార్క్స్ అనేటువంటివి వస్తాయి నేషనల్ ఇన్కమ్ నుంచి. చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు నేషనల్ ఇన్కంలో. జాతీయ ఆదాయం అనేటువంటి దానికి సంబంధించి పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు. మనకి ఎక్కువ చదివేయాల్సినటువంటి అవసరం లేదు. పెద్దగా ఇక్కడ అర్థం కానిదంటూ ఏమీ ఉండదు. ఆ టర్మినాలజీ ఇంపార్టెంట్. ఎకానమీ అంటేనే టర్మినాలజీ, అంతే. అక్కడ ఉండేటువంటి టర్మ్స్కి మీనింగ్ తెలిస్తే చాలు. ఎకానమీ చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఎకానమీ ఎందుకు హార్డ్ అనుకుంటాము అంటే, మనం రోజువారీ వినే పదాలు ఉండవు దాంట్లో, కొంచెం కొత్త టర్మ్స్ వస్తూ ఉంటాయి. ఆ కొత్త టర్మ్స్కి మనం హ్యాబిటేట్ అవ్వాలి. అలవాటు పడ్డాము అనుకోండి ఆ టర్మినాలజీకి, చాలా ఈజీగా ఉంటుంది ఎకానమీ అనేటువంటిది. కాకపోతే ఎకానమీ ఇంకొకందుకు కూడా కష్టంగా ఉంటుంది. ఒకసారి నేర్చుకుంటే ఫిక్స్డ్ కాదు, అది ఫ్లోటింగ్, మారిపోతూ ఉంటుంది, చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఈ హిస్టరీ, పాలిటీలు అనేటువంటివి ఎప్పుడు మ్యాక్సిమం 95% సేమ్గా ఉంటుంది. ఏదో పాలిటీ అన్నా ఒక 5% చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ హిస్టరీ ఎప్పటికీ హిస్టరీయే, అదేమీ పెద్దగా మారేదేమీ ఉండదు. కానీ ఎకానమీ అనేటువంటిది డేటా మారిపోతూ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. కాబట్టి కొంచెము కష్టంగా అనిపిస్తుంది. దానితో పాటు స్కోరింగ్ కూడా తగ్గుతూ ఉంటుంది ఎకానమీలో. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ర్యాంకర్లు ఎన్ని మార్కులు అయితే తెచ్చుకోగలరో మనము అన్ని మార్కులు తెచ్చుకోగలం. ఫస్ట్ ర్యాంక్ వాడు ఎన్ని మార్కులు అయితే తెచ్చుకోగలడో ఎకానమీలో, మనం కూడా అన్ని మార్కులు, లేకపోతే అంతకంటే 1-2 మార్కులు ఎక్కువే తెచ్చుకోగలం. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి, అంతే. దానికోసం ముందు మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఏదైతే మెటీరియల్ ఉందో, స్టాక్ మెటీరియల్, దానితో పాటు ఎవ్రీ ఇయర్ వచ్చేటువంటి ఎకనమిక్ సర్వే, బడ్జెట్లు, దానితో పాటు ఒక న్యూస్ పేపర్లో బిజినెస్ కాలం అనేటువంటిది, వీటిని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే చాలు, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేస్తాయి. ఆ మధ్య 2018లో గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్లో మనం చదువుకున్నవి, మన టెక్స్ట్ బుక్లో ఉండేటివి, మన నోట్స్ బుక్లో ఉండేటివి ఏవి క్వశ్చన్ లేదు. అంతా కూడా ఈనాడు పేపర్లో బిజినెస్ కాలం, అంటే ఈనాడు పేపర్లో రెగ్యులర్గా బిజినెస్ అనేటువంటిది ఒక పేజీ ఉంటుంది, దాంట్లో ఉండేటువంటి అన్నీ కూడా క్వశ్చన్స్గా ఇచ్చేసాడు. అంటే ఎకానమీలో మనం చదువుకునే వస్తాయని ఏమీ లేదు, కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఎకానమీ అంటే కాన్సెప్టు నేర్చుకున్న దాన్ని అప్లై చేయడం, కాన్సెప్టు నేర్చుకున్న దాన్ని అప్లై చేయడం. ఆ కాన్సెప్ట్ ఏదో బై హార్ట్ చేసేసి బట్టి కొట్టేస్తే కాదు, దానిని ప్రాక్టికల్గా చేయాలి, ఎనలైజ్ చేయాలి. అప్పుడు ఎకానమీ ఈజీ అయిపోతుంది. ఒకసారి మనం కరెంట్ టాపిక్లోకి వచ్చేద్దాం. కరెంట్ టాపిక్ మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటి అంటే, నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది, జాతీయ ఆదాయం అనేటువంటిది మనకు పేరులోనే కనిపిస్తూ ఉంది. నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అంటే ఒక నేషన్ ఇన్కమ్, ఒక జాతీయ ఆదాయం, ఒక దేశం మొత్తము ప్రజలందరి యొక్క ఆదాయాన్నే జాతీయ ఆదాయం అంటాం. ఒక జాతి మొత్తం ఆదాయాన్నే జాతీయ ఆదాయం అంటాం. ఒక దేశంలో ప్రజలందరూ సంపాదించినటువంటి ఆదాయాన్నే జాతీయ ఆదాయం అంటాం. ఇది ఎలాగంటే మనము రెగ్యులర్గా వాడుక భాషలో చెప్పేటువంటిది.
అలా కాకుండా ఎకానమీ టర్మినాలజీలో చెప్పాలి అంటే ఆదాయం అనేటువంటిది అంటే ఇక్కడ రెండు రకాల వర్డ్స్ని మనం నేర్చుకోవాలి. ఒకటి ఇన్కమ్ అంటే ఏంటో నేర్చుకోవాలి, రెండోది వెల్త్ అంటే ఏంటో నేర్చుకోవాలి. ఇన్కమ్ అనేటువంటిది ఇన్కమ్ అనేటువంటిది ఏంటి అంటే మారిపోతూ ఉంటుంది. ఆదాయం అనేటువంటిది ఏంటి అంటే మారిపోతూ ఉంటుంది. వెల్త్ అనేటువంటిది ఏంటి అంటే స్టాక్ నిల్వ ఉండేటువంటిది. ఒక్కసారి చూడండి, మనం ఎకానమీలో రెండు రకాల టర్మినాలజీలు ఉంటాయి. ఒకటి నిల్వ అంటే స్టాక్, రెండోది ప్రవాహము అంటే ఫ్లోటింగ్. స్టాకు ఫ్లోటింగ్ రెండు ఉంటాయి. ఇప్పుడు చూద్దాం, సంపద అనేటువంటిది నిల్వ, మన దగ్గర ఉండేటువంటి డబ్బు అనేటువంటిది నిల్వ. అలా కాకుండా ఆ సంపదకి ఏమవుతూ ఉండిద్ది అంటే ప్రతి సంవత్సరం ఎంతో కొంత యాడ్ అవుతూ వస్తుంది. ఒక సంవత్సరంలో మనం సంపాదించినటువంటిది ఆదాయం, అంతకుముందు సంవత్సరాల్లో మనం కూడబెట్టిందంతా కూడా సంపద. సంపద వల్ల ఏమొస్తుంది అంటే ఆదాయం వస్తుంది. ఆదాయాలన్నీ కలిసి ఏం ఏర్పడతాయంటే సంపద ఏర్పడింది. ఇది ఏంటి? ఒక సర్క్యులేషన్. ఇప్పుడు చూడండి, నా దగ్గర 1 crore రూపీ అనేటువంటిది ప్రజెంట్ ఇప్పటికి వరకు నా దగ్గర ఉండేటువంటి ఆదాయం ఇది. దీనిని దీని ఏం చేసింది అంటే ఒక సంవత్సరంలో దీని మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది 1 lakh వచ్చింది. నా దగ్గర ఉండేటువంటి 1 crore ఏంటి అంటే ఇది నిల్వ, ఇది స్టాక్. ఈ 1 lakh అనేటువంటిది ఏంటి అంటే ఇది ఆదాయం, దీని మీద వచ్చినటువంటి ఆదాయం. ఈ సంవత్సరం 1,00,000 వచ్చింది, ఇంకొక సంవత్సరం 1,00,000 వచ్చింది, ఇంకొక సంవత్సరం 1,00,000 వచ్చింది. ఇదంతా కలిపి దేనికి యాడ్ అవుతుంది? సంపదకి యాడ్. సంపద వల్ల ఏమొస్తుంది? ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇన్కమ్ అన్నీ కలిసి ఏం ఏర్పడుతున్నాయి? వెల్త్ లాగా ఏర్పడుతున్నాయి. అలా కాకుండా వెల్త్ నుంచి ఏం జనరేట్ అవుతుంది? వెల్త్ నుంచి ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సంపద అనేటువంటిది స్టాక్ అలాగే ఉండిపోతుంది, కానీ ఆదాయం అనేటువంటిది మారిపోతూ ఉంటుంది, సంవత్సరానికి మారిపోతూ ఉంటుంది. కాబట్టి జాతీయ ఆదాయం అనేటువంటి దాన్ని ఏదో ఒక సంవత్సరం కొలిచేసి ఒక సంవత్సరం దాన్ని లెక్కగట్టేసి వదిలేస్తే కాదు, అది ఇయర్లీ మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆదాయాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఫ్లోటింగ్, కాబట్టి దానిని ఎవ్రీ ఇయర్కి ఒకసారి లెక్కగడుతూ ఉండాలి. నేను చెప్పే కాన్సెప్ట్ అది. జాతీయ ఆదాయం అనేటువంటిది సంవత్సరం మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఆదాయం, మనకు వచ్చే ఆదాయం, నాకు ఈ సంవత్సరం 6 లక్షలు వచ్చిందంటే వచ్చే సంవత్సరం 7 లక్షలు వస్తుంది, వచ్చే సంవత్సరం 8 లక్షలు వస్తుంది. అంటే నా ఆదాయం ఫిక్స్డ్ కాదు, నా ఆదాయం ఏంటి? మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్కమ్ని ఏం చేయాలి అంటే, ఈ ఆదాయాన్ని ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం లెక్కగడుతూ ఉండాలి. అంటే నేషనల్ ఇన్కమ్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కగట్టాలి? ప్రతి సంవత్సరం ఒకసారి లెక్కగట్టాలి. నేషనల్ ఇన్కమ్ అనేటువంటి దాన్ని సంవత్సరానికి ఒకసారి లెక్కగడతాం. ఇప్పుడు చూద్దాం, నేషనల్ ఇన్కమ్ అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి ఫైనల్ ప్రోడక్ట్స్, ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవలని మార్కెట్ ధరలతో గుణిస్తే వచ్చేటువంటిదే నేషనల్ ఇన్కమ్. కంగారు పడమాకండి. ఇప్పుడు చూడండి, నేషనల్ ఇన్కమ్కి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్క కడతానంటున్నాను? 1 year. ఒక సంవత్సర కాలంలో జాతీయ ఆదాయం అంటే ఒక దేశాందా, ఒక జాతిదా, లేకపోతే 2-3 జాతులదా? ఒక జాతిది. అంటే ఒక నేషన్కి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవలు అంటే ఫైనల్ ప్రొడక్ట్స్ అనేటువంటివి. ఒక్కసారి ఫైనల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రొడక్ట్స్ అనేటువంటివి 3 types ఉంటాయి.
ఒకటి రా ప్రొడక్ట్స్, రెండోటువంటిది ఇంటర్మీడియటరీ ప్రొడక్ట్స్, మూడోటువంటిది ఫైనల్ ప్రొడక్ట్స్. ఒకసారి వినండి, మరి తర్వాత రాద్దాం. నేను మళ్ళీ కాన్సెప్ట్ చెప్తున్నాను. ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఏంటి అంటే రా ప్రొడక్ట్స్ అంటే ప్రారంభంలో ఉండేటువంటివి. అది అంటే ఎలాగైతే మనకు నేచర్లో దొరుకుతుందో అలాగే ఉండడం, అది రా. అలా కాకుండా నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇంటర్మీడియటరీ ప్రొడక్ట్స్ అంటే మధ్యంతర వస్తువులు. ఆ రా మెటీరియల్ని మనకి కావలసినటువంటి రూపంలో మార్చుకునే దశలో మధ్యలో ఒక రూపంలోకి వచ్చేస్తుంది, దానిని ఇంటర్మీడియటరీ ప్రొడక్ట్స్ అంటాం. ఆ ఇంటర్మీడియటరీ ప్రొడక్ట్స్ అనేటువంటివి ఫైనల్ ప్రొడక్ట్స్గా మారడం జరుగుతుంది, అంతిమ వస్తు సేవలు అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు కాటన్ అనేటువంటిది ఇది రా మెటీరియల్, మనకి ఎలాగైతే దొరుకుతుందో దాన్ని. దీని నుంచి ఏం తీస్తున్నాం? కాటన్ నుంచి థ్రెడ్ అనేటువంటిది వస్తుంది. ఇది ఇంటర్మీడియటరీ గూడ్స్ అనేటువంటి ఇంటర్మీడియటరీ ప్రొడక్ట్స్ అనేటువంటిది. దీని నుంచి ఫైనల్గా మనము క్లాత్ అనేటువంటిది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి? క్లాత్. ఇంటర్మీడియటరీ ప్రోడక్ట్ ఏంటి? థ్రెడ్ అనేటువంటిది. రా మెటీరియల్ ఏంటి? కాటన్ అనేటువంటిది. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది కౌంట్ చేసేటప్పుడు దేన్ని మాత్రమే కౌంట్ చేయాలి? ఫైనల్ ప్రొడక్ట్ను మాత్రమే లెక్క కట్టాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఫైనల్ ప్రొడక్ట్ను లెక్క కట్టకుండా ఇవన్నీ కూడా ప్రొడక్షనే అని చెప్పేసి కాటన్ని ఒకసారి లెక్క కట్టి, థ్రెడ్ని ఒకసారి లెక్క కట్టి, క్లాత్ని ఒకసారి లెక్క కడితే మన నేషనల్ ఇన్కమ్ ఉన్నదానికంటే ఎక్కువ చూపించడం జరుగుతుంది. అలా చూపించకూడదు. ఎప్పుడూ కూడా జెన్యూన్ లెక్కలు ఉండాలి అంటే, అక్యురేట్ రిజల్ట్స్ రావాలి అంటే వీటిని మాత్రమే లెక్క కట్టాలి. ఫైనల్ ప్రొడక్షన్ అంటే ఫైనల్ ప్రొడక్షన్ మాత్రమే లెక్క కట్టాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, నేషనల్ ఇన్కమ్ అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవలని 2 రకాలుగా ఫస్ట్ చూడండి, జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి ద్వారా లెక్క కట్టచ్చు, ఆదాయం ద్వారా లెక్క కట్టచ్చు. ఉత్పత్తి అంటే మొత్తము ఎంత ఉత్పత్తి జరిగింది అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని, ఆదాయము అంటే ఆ మొత్తం ఉత్పత్తిని మార్కెట్ ప్రైస్లో లెక్క కడితే ఏమొస్తుంది? జాతీయ ఆదాయం వస్తుంది. ఒక్కసారి మళ్ళీ వినండి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, నేషనల్ ఇన్కమ్ అంటే ఏమని చెప్తున్నాను అంటే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువులని మార్కెట్ ధరలో చెబితే దానిని ఏమంటున్నాం? నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన ఫైనల్ ప్రొడక్ట్స్ని మార్కెట్ రేట్లలో చెబితే దానిని ఏమంటున్నాం? నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. అంటే నేషనల్ ఇన్కమ్ అనేటువంటి దాంట్లో 3 ముఖ్యమైనటువంటి టర్మ్స్ ఉన్నాయి. అది ఒక దేశానికి సంబంధించింది అయి ఉండాలి, అది ఒక సంవత్సరం కాలానికి ఒకసారి లెక్క కట్టాలి, మూడోది ఫైనల్ ప్రొడక్ట్స్ని మాత్రమే లెక్క కట్టాలి. ఇంటర్మీడియటరీ గుడ్స్ని లెక్క కట్టకూడదు. ఇంటర్మీడియటరీ గుడ్స్ని లెక్క కడితే ఏమవుతుంది? నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఎక్కువగా చూపించడం జరుగుతుంది. అది మన యొక్క నిజమైనటువంటి వాస్తవికమైనటువంటి డెవలప్మెంట్కి చూపించదు, అది ఎక్కువగా చూపించడం జరుగుతుంది. అంటే నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తువులని ఫైనల్ ప్రొడక్ట్స్ని మార్కెట్ ప్రైస్లో చెప్పడం. దీనితో పాటు మీకు 2 రకాల టర్మ్స్ చెప్పాను. ఒకటి స్టాక్ అంటే ఏంటో చెప్పాను, ఫ్లో అంటే ఏంటో చెప్పాను. స్టాక్ అంటే నిల్వ, ఫ్లో అంటే ప్రవాహం. ఇప్పుడు స్టాక్ వల్ల ఏం ఏర్పడుతుంది? ఫ్లో అనేటువంటిది వస్తుంది. ఫ్లోస్ అన్ని కలిసి ఏం ఏర్పడుతున్నాయి? స్టాక్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే నిల్వ వల్ల ప్రవాహాలు ఏర్పడుతుంది, ప్రవాహాలన్నీ కలిసి నిల్వలాగా మారడం జరుగుతుంది. నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది స్టాకా ఫ్లోనా? ఫ్లోటింగ్ మెటీరియల్ కాబట్టి నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఫ్లోటింగ్ కాబట్టి ఇది ఇయర్లీ వన్స్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలి, సంవత్సరానికి ఒకసారి లెక్క కడుతూ ఉండాలి. ఇంతవరకు ఓకేనా? నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఒక దేశంలో
ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి, అంతే. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో చేయబడిన ఉత్పత్తి, అంతే. అదే నేషనల్ ఇన్కమ్. ఆ ఉత్పత్తిని మార్కెట్ ప్రైస్లో చెప్తే అదే నేషనల్, అంటే ఆదాయం రూపంలో, డబ్బు రూపంలో అయితే మార్కెట్ ప్రైసు, ఉత్పత్తి రూపంలో అంటే ఎంతైతే ఉత్పత్తి జరిగిందో ఆ ఉత్పత్తి. నేను మళ్ళీ చెప్తాను, నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి మెథడ్స్ అని వస్తాయి. నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి మెథడ్స్లో ఉత్పత్తి రూపంలో లెక్క కట్టొచ్చు, ఆదాయం రూపంలో లెక్క కట్టొచ్చు, ఖర్చు రూపంలో లెక్క కట్టొచ్చు. 3 రకాలుగా లెక్క కట్టడం జరుగుతుంది. అంటే నేషనల్ ఇన్కమ్ అనేటువంటి దాన్ని ఏ రూపంలో చెప్పొచ్చు? ప్రొడక్షన్ రూపంలో చెప్పొచ్చు, దాంతోపాటు ఇన్కమ్ రూపంలో చెప్పొచ్చు, దానితో పాటు కన్జంప్షన్ అంటే ఎక్స్పెండిచర్ రూపంలో కూడా చెప్పొచ్చు. 3 రకాలుగా లెక్క కట్టడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి ఫైనల్ ప్రొడక్షనే, 1 ఇయర్లో ఉత్పత్తి అయినటువంటి ఫైనల్ ప్రొడక్షన్ ఏమంటున్నాం? నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అంటున్నాం. మరి ఈ నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఇయర్లీ వన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఈ క్యాలిక్యులేట్ అనేటువంటిది ఎలా చేస్తాము అనేటువంటిది చూడాలి. ఈ క్యాలిక్యులేషన్ అనేటువంటిది అంటే నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అసలు నేషనల్ ఇన్కమ్ అనేటువంటి దానికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ అనేటువంటి ఉంటాయి. దేనిని నేషనల్ ఇన్కమ్ అంటాము అనేటువంటి దాన్ని నేర్చుకునే ముందు అసలు మనకు కొన్ని టర్మ్స్ అనేటువంటివి తెలియాలి. ఈ టాపిక్లో మనం జీడిపి అంటే ఏంటో తెలుసుకోవాలి, జిఎన్పి అంటే ఏంటో తెలుసుకోవాలి, ఎన్డిపి అంటే ఏంటో తెలుసుకోవాలి, ఎన్ఎన్పి అంటే ఏంటో తెలుసుకోవాలి. దీని తర్వాత మార్కెట్ ప్రైస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి, గ్రాస్ ప్రోడక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అంటే దాంతోపాటు నెట్ ప్రోడక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి, డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి, నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవన్నిటికీ ఒకటే కరెక్ట్గా రెండు విషయాలు ఇక్కడ చెప్పేసుకుంటే ఇవన్నీ కూడా ఒకదానికి ఇంటర్లింకు. ఇవి ఎలా వస్తాయి ఒకదానితో ఒకటి అనేటువంటిది చూద్దాం. ఫస్ట్ నేను కొన్ని టర్మ్స్ చెప్తాను, ఆ టర్మ్స్ వరకు నేర్చుకుందాం. ఆ 2 టర్మ్స్ ఏంటి అంటే, ఒకటి గ్రాస్ ప్రొడక్ట్, రెండోటువంటిది ఏంటి అంటే నెట్ ప్రొడక్ట్. ఇవన్నీ కూడా ఒకసారి చెప్పున్నాను, మళ్ళీ చూద్దాం. మీరు ఏమీ రాసుకోవద్దు, ఏమీ ఆలోచించద్దు. ఫైనల్గా క్లాస్ అయిపోయిన తర్వాత అర్థమైందా అర్థం అవ్వలేదా అప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఏమీ ఆలోచించద్దు, ఏమీ చేయొద్దు. ఒకసారి నేను చెప్పేదాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి. నేను 2 టర్మ్స్ చెప్తున్నాను. ఒకటి గ్రాస్ ప్రొడక్షన్ అంటున్నాను, రెండోది నెట్ ప్రొడక్షన్ అంటున్నాను. ఇప్పుడు గ్రాస్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే దీనికి మళ్ళీ 2 ఉంటాయి. క్యాపిటల్స్ అనేటువంటివి 2 రకాల క్యాపిటల్స్ ఉంటాయి. మూలధనము, క్యాపిటల్ అంటే ఏంటండి? మూలధనము. ఫిక్స్డ్ క్యాపిటల్ అని ఒకటి ఉంటుంది, దానితో పాటు ఫ్లోటింగ్ క్యాపిటల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే స్థిర మూలధనము, ఫ్లోటింగ్ క్యాపిటల్ అంటే చర మూలధనం. ఒకసారి చూద్దాం. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే స్థిర మూలధనము అంటే, మూలధనము అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్. మూలధనం అంటే ఏంటండి? ఇన్వెస్ట్మెంట్. మనము ఇన్వెస్ట్ చేస్తామే డబ్బు, దానిని ఏమంటాము అంటే మూలధనము. ఈ ఇన్వెస్ట్ చేసేటువంటి డబ్బు 2 రకాల వస్తువులపై ఇన్వెస్ట్ చేస్తాం. ఒకటి, మనం ఇన్వెస్ట్ చేసేటువంటి డబ్బు కొన్ని సంవత్సరాల వరకు ప్రొడక్షన్ ఇవ్వగలిగితే దానిని ఏమంటున్నాము అంటే స్థిర మూలధనము. మనం ఇన్వెస్ట్ చేసేటువంటి డబ్బు ఒక బిల్డింగ్ కట్టడానికి వాడితే ఆ బిల్డింగ్ అనేటువంటిది 1 సంవత్సరం వాడితే అంతమవుతుందా, లేకపోతే కొన్ని సంవత్సరాల వరకు రిజల్ట్ ఇస్తుందా? కొన్ని సంవత్సరాల వరకు రిజల్ట్ ఇస్తుంది. అంటే స్థిర మూలధనము అంటే ఒకసారి ఉపయోగంతో అంతం కాని వాటిపై చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఏమంటున్నాం? ఫిక్స్డ్ క్యాపిటల్ అంటున్నాం. అలా కాకుండా ఫ్లోటింగ్ క్యాపిటల్ ఏంటి అంటే, చరమూలధనము అంటే ఏంటి అంటే ఒకసారి యూసేజ్తో ఎండ్ అయిపోతుంది దాని యొక్క పర్పస్ అనేటువంటిది. ఇప్పుడు
ఒకసారి యూసేజ్ అంటే మనకిచ్చేటువంటి కూలీ కానీ, మనకిచ్చేటువంటి శాలరీస్ కానీ, నీకు ఈ నెల శాలరీ ఇచ్చాడు, ఈ నెల శాలరీ ఇస్తే నువ్వు జీవితాంతం పనిచేస్తావా, లేకపోతే 10 సంవత్సరాలు పనిచేస్తావా, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏమి ఇవ్వాలి, మళ్ళీ శాలరీ. అంటే నీకు ₹1,00,000 నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ ₹1,00,000 ఈ నెలకే, అంతేగాని ఈ ₹1,00,000తోటి వాడి జీవితాంతం ఏమి పనిచేయడు, 10 సంవత్సరాలు పనిచేయడు. అంటే ఈ ₹1,00,000 యొక్క పర్పస్ ఒకసారితో ఎండ్ అయిపోతుంది, ఒకసారి ఉపయోగంతో అంతమైపోతే దానిని ఏమంటున్నాం, ఫ్లోటింగ్ క్యాపిటల్. ఎగ్జాంపుల్ ఏంటి, శాలరీస్ కోసం ఖర్చు చేసేటువంటి డబ్బు, యుద్ధాల కోసం ఖర్చు చేసేటువంటి డబ్బు, వార్ల కోసం ఖర్చు చేసేటువంటి డబ్బు, శాలరీస్ కోసం ఖర్చు చేసేటువంటి డబ్బు. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఇక్కడ ఫ్యాక్టరీస్ కోసం ఖర్చు చేసేటువంటి డబ్బు, బిల్డింగ్స్ కోసం ఖర్చు చేసేటువంటి డబ్బు, మిషన్స్ కోసం ఖర్చు చేసేటువంటి డబ్బు, ఇదంతా కూడా ఏంటి, ఫిక్స్డ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే కొన్ని సంవత్సరాల వరకు ప్రొడక్షన్ ఇవ్వాలి. ఫ్లోటింగ్ క్యాపిటల్ అంటే ఒకసారి యూసేజ్తో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ అనేటువంటి దాన్ని వాడే కొద్దీ కొన్ని సంవత్సరాలకు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు బిల్డింగ్ అనేటువంటిది ఈ సంవత్సరం మంచిగా కట్టించాం, నెక్స్ట్ ఇయర్కి ఏమైపోతుంది అంటే దీని యొక్క లైఫ్ టైం కొంచెం తగ్గిపోతుంది, కొంచెం దీనికి క్రాక్స్ రావడం కానీ, లేకపోతే పెయింటింగ్ అనేటువంటిది పోవడం కానీ, చిన్న చిన్న కొంచెం మైనర్ రిపేర్స్ రావడం జరుగుతుంది. అంటే ఏమొచ్చింది అంటే తరుగుదల. మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లో ఏమొచ్చింది, డిప్రిషియేషన్, తరుగుదల అనేటువంటిది వచ్చింది. అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ని వాడడం వల్ల ఏమొస్తుంది, డిప్రిషియేషన్ అనేటువంటిది వస్తుంది, తరుగుదల అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను గ్రాస్ ప్రొడక్ట్ అంటే ఏంటో చెప్తున్నాను, నెట్ ప్రొడక్ట్ అంటే ఏంటో చెప్తున్నాను. ఉత్పత్తిలో తరుగుదల అనేటువంటి దానిని కలిపి చెబితే దాన్ని ఏమంటాము అంటే గ్రాస్ ప్రొడక్షన్ అంటున్నాం. డిప్రిసియేషన్ తీసేసి చెప్తే దాన్ని ఏమంటున్నాము అంటే నెట్ ప్రొడక్షన్ అంటున్నాం. ఉత్పత్తిలో తరుగుదల అనేటువంటి దాన్ని కలిపి చెబితే దాన్ని ఏమంటున్నాం, గ్రాస్ ప్రొడక్షన్ అంటున్నాం. ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ బిల్డింగ్కి నేను పెట్టినటువంటి ఖర్చు ₹1,00,000. నాకు వచ్చినటువంటి డబ్బు ఎంత అంటే ₹1,10,000 నాకు దీని మీద వచ్చినటువంటిది. నెక్స్ట్ ఇయర్ కూడా నాది ఎంత ఉంది, ₹1,00,000 ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా నాకు వచ్చింది ₹1,15,000 వచ్చింది. ఇప్పుడు ఒక సంవత్సరానికి దీని యొక్క వాల్యూ అనేటువంటిది తగ్గిందా పెరిగిందా, దీని యొక్క వాల్యూ ఫిక్స్డ్ క్యాపిటల్ యొక్క వాల్యూ ఏమైంది, ఫిక్స్డ్ క్యాపిటల్ వాల్యూ ఏమవుతుంది, తగ్గిద్ది కదా. యాక్చువల్గా ఫిక్స్డ్ క్యాపిటల్ కొన్ని వాడుతూ ఉంటే ఏమైపోతుంది, తరుగుదల అనేటువంటిది వస్తుంది కదా. ఇప్పుడు నేను టోటల్ ఇదంతటినీ కూడా ఉత్పత్తిలో చెబితే, అంటే తరుగుదలని తీసేయట్లేదు, తరుగుదలను కలిపి చెప్తుంటే అది ఏమవుతుంది, గ్రాస్. నాకు తరుగుదల ఎంత లాస్ అయింది అంటే, బిల్డింగ్కి నేను ఖర్చు పెట్టాల్సింది ₹5,000 మళ్ళీ రిపేర్లు ఉన్నాయి. ఈ ₹5,000 రిపేర్లను తీసి చెప్తే దాన్ని ఏమంటున్నాం, అర్థమవుతుందని నేను చెప్పేది. అంటే మనకు ఎంతైతే ఫిక్స్డ్ క్యాపిటల్ను వాడడం వల్ల ఒక సంవత్సరానికి కొంత నష్టమైతే, అంటే కొంచెము దాని మీద అంటే డిప్రిసియేషన్ అనేటువంటిది వస్తుంది. ఆ తరుగుదలను కలిపి చెప్తే గ్రాస్ ప్రొడక్షన్ అంటున్నాం, ఆ తరుగుదలను మినహాయించి చెప్తే నెట్ ప్రొడక్షన్ అంటున్నాం. గ్రాస్ ప్రొడక్షన్కి నెట్ ప్రొడక్షన్కి డిఫరెన్స్ ఏంటి, డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ మీన్స్, ఇప్పుడు డిప్రిసియేషన్ అంటే ఏంటండి, గ్రాస్ ప్రొడక్షన్ మైనస్ నెట్ ప్రొడక్షన్, అంతేనా. గ్రాస్ ప్రొడక్షన్లో ఏముంటుంది, డిప్రిసియేషన్. నెట్ ప్రొడక్షన్లో ఏం లేదు, డిప్రిసియేషన్. అంటే గ్రాస్ ప్రొడక్షన్ రావాలి అంటే నెట్ ప్రొడక్షన్కి ఏం కలపాలి, తరుగుదల. అర్థమైందా లేదా. ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి, ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి, ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి, స్థిర మూలధనము అంటే ఏంటి. ఒక ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది కొన్ని సంవత్సరాల వరకు కూడా ప్రొడక్షన్ ఇస్తూ ఉంటే దానిని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటున్నాం. ఫ్లోటింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, చరమూలధనము అంటే ఏంటి,
ఒకసారి యూసేజ్తో దాని యొక్క పర్పస్ అనేటువంటిది ఎండ్ అయిపోతే దానిని ఏమంటున్నాం, చరమూలధనము అంటున్నాం. ఇప్పుడు స్థిర మూలధనాన్ని యూజ్ చేస్తే, స్థిర మూలధనాన్ని వాడితే కొన్ని రోజులకి ఈ స్థిర మూలధనం వల్ల ఏమొస్తుంది, డిప్రిషియేషన్, అంటే వాడడం వల్ల కొంచెం తరుగుదల లేకపోతే అరుగుదల అనేటువంటిది రావడం జరుగుతుంది. దీనినే డిప్రిషియేషన్ అంటున్నాం. ఒక ప్రొడక్షన్ అనేటువంటి దాన్ని చెప్పేటప్పుడు, ఉత్పత్తి అనేటువంటి దాన్ని చెప్పేటప్పుడు తరుగుదల అనేటువంటి దాన్ని కలిపి చెబితేదేమో దానిని గ్రాస్ ప్రొడక్షన్ అని, తరుగుదలను మినహాయించి చెబితే దాన్ని ఏమంటున్నాము అంటే నెట్ ప్రొడక్షన్ అంటున్నాం. నెట్ ప్రొడక్షన్, నికర ఉత్పత్తి అని పిలుస్తున్నాం. స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి. ఇప్పుడు ఒక ఫార్ములా ఫస్ట్ దండి, స్థూల ఉత్పత్తి అంటే స్థూల అంటే ఏం కలిసి ఉంటుంది, నికర ఉత్పత్తి ప్లస్ తరుగుదల, డిప్రిషియేషన్. నెక్స్ట్ నికర ఉత్పత్తి అంటే చూడండి, స్థూల ఉత్పత్తి మైనస్, అంతేనా, డిప్రిషియేషన్ తీసేస్తే నికర ఉత్పత్తి వస్తుందిగా. ఇది ఫస్ట్ది నేను చెప్పాలనుకుంటున్నటువంటిది. ఇది గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ చెప్పా. గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ ఏంటి, డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ ఈక్వల్ టు గ్రాస్ మైనస్, ఓకేనా, ఇంతవరకు ఓకే కదండి. ఇక్కడ నేను గ్రాస్కి నెట్కి ఏం డిఫరెన్స్ చెప్పాను, డిప్రిషియేషన్, తరుగుదల. నెక్స్ట్ డిఫరెన్స్ ఇంకొక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ చూసుకున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి. డొమెస్టిక్ ప్రోడక్ట్, నేషనల్ ప్రోడక్ట్. డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి, నేషనల్ ప్రొడక్ట్ అంటే, డొమెస్టిక్ అంటే దేశీయ ఉత్పత్తి, నేషనల్ ప్రొడక్ట్ అంటే జాతీయ ఉత్పత్తి. ఇక్కడ దేశీయ ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే, దేశీయ ఉత్పత్తి అంటే ఒక దేశం జోగ్రఫికల్ బౌండరీస్ లోపల జరిగినటువంటి ఉత్పత్తి. దేశీయ ఉత్పత్తి అంటే ఒక దేశం భౌగోళిక సరిహద్దుల్లో జరిగేటువంటి ఉత్పత్తిని ఏమంటారు అంటే దేశీయ ఉత్పత్తి అంటున్నాం. జాతీయ ఉత్పత్తి అంటే ఏంటి అంటే ఆ దేశ పౌరుల చేత జరిగేటువంటి ఉత్పత్తిని ఏమంటున్నాము అంటే జాతీయ ఉత్పత్తి అంటున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే భారతదేశం సరిహద్దుల లోపల జరిగేటువంటి ఉత్పత్తిని ఏమంటున్నాము అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నాం. భారతదేశం లోపల జరిగేటువంటి ఉత్పత్తి అంటే వాడు ఇండియన్ అవ్వచ్చు, ఫారిన్ అవ్వచ్చు, ఎవరైనా కూడా భారతదేశానికి వచ్చి భారతదేశం లోపల ఇక్కడ ఉత్పత్తి చేయగలిగితే భారతదేశంలో జరిగినటువంటి ఉత్పత్తిని మొత్తాన్ని కూడా దాన్ని దేని కింద చెప్పచ్చు, డొమెస్టిక్. అంటే ఇక్కడ దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం, ఏరియాకు ప్రయారిటీ ఇస్తున్నాం. దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం, ఏరియా. డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే దేశానికి ప్రయారిటీ ఇస్తున్నాం, ఏరియాకు ప్రయారిటీ ఇస్తున్నాం, జాగ్రఫికల్ ఏరియాకు ప్రయారిటీ ఇస్తున్నాం. అంతేగాని భారతీయులు మాత్రమే తయారు చేయాలి అని లేదు. భారతదేశంలో తయారు చేస్తే డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటున్నాం. ఇప్పుడు నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే భారతదేశం వాళ్ళు తయారు చేసేటువంటి మొత్తం ఉత్పత్తిని ఏమంటున్నాము అంటే నేషనల్ ప్రొడక్ట్ అంటున్నాం. అంటే భారత జాతీయ ఉత్పత్తి అంటే భారత జాతీయులు వాళ్ళు దేశంలో తయారు చేయొచ్చు, ఇతర దేశాల్లో తయారు చేయవచ్చు. కానీ దేశీయ ఉత్పత్తి అంటే ఏంటి, డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే దేశం సరిహద్దుల లోపల ఇక్కడ భారతదేశస్తులు అంటే ఇక్కడ ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నాం, నేషనాలిటీకి ప్రయారిటీ ఇస్తున్నాం, జాతీయతకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. ఇక్కడేమో ఏరియాకు ప్రయారిటీ ఇస్తే ఇక్కడేమో జాతీయతకు ప్రయారిటీ ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి, డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే ఒక దేశంలో జరిగేటువంటి మొత్తం ఉత్పత్తి. అంటే ఇప్పుడు సౌత్ కొరియా వాళ్ళు వచ్చేసి
మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో కియా అనేటువంటి కార్లను ప్రొడక్షన్ చేస్తున్నారు. సౌత్ కొరియా వాడు కియా కార్లను ఏ దేశంలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు? ఇండియాలో. అంటే భారతదేశంలో జరిగినటువంటి ఉత్పత్తి కాబట్టి అది దేంట్లో భాగం? డొమెస్టిక్ ప్రొడక్షన్లో భాగం. అది దేంట్లో భాగం? డొమెస్టిక్. ఇప్పుడు టాటా వాడు వెళ్ళేసి నానో కార్లు అనేటువంటి వాటిని సింగపూర్లో తయారు చేస్తున్నాడు. టాటా వాడు నానో కార్లను సింగపూర్లో తయారు చేశాడు అంటే ఇది దేశం లోపల జరిగిందా? కానీ భారతీయుడు చేసింది. మరి దేశం లోపల జరగలేదు కాబట్టి దీన్ని డొమెస్టిక్ ప్రోడక్ట్లో పెట్టచ్చా? మరి భారత జాతి వాడు చేశాడు కాబట్టి దీన్ని ఎక్కడికి తీసుకురావాలి అంటే రెండిటికి చూడండి. డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే ఏంటి అంటే దేశం సరిహద్దుల లోపల జరిగినటువంటి ఉత్పత్తి. అదే నేషనల్ ప్రొడక్షన్ అంటే ఏంటి అంటే ఆ దేశస్తులతోటి జరిగినటువంటి ఉత్పత్తిని ఏమంటాము అంటే నేషనల్ ప్రొడక్షన్ అంటున్నాం. ఏమంటున్నాం? నేషనల్ ప్రొడక్షన్. డొమెస్టిక్ ప్రొడక్షన్, నేషనల్ ప్రొడక్షన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండు రకాలు అంటే భారతదేశంలో ఇన్వెస్ట్ పెట్టమని చాలామందిని మనం ఏం చేస్తున్నాము అంటే ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఉత్పత్తి చేసుకున్నారు. ఉత్పత్తి చేసుకోవడానికి మనం ఏం కల్పించాం? ఏం ప్రొవైడ్ చేసాం? వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశాం. అంతేనా? భారతదేశం నుంచి వాళ్ళు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకున్నారు. ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకున్నారు? ఉత్పత్తి కారకాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఏంటివి అవి? ల్యాండ్, భూమి, నెక్స్ట్ది భూమి శ్రమ, లేబర్, మూలధనం, క్యాపిటల్, ఇన్వెస్ట్ అంటే లాస్ట్ది వ్యవస్థాపకుడు అంటే ఇన్వెస్టర్, ఎంటర్ప్రెన్యూర్. ఒకసారి చూద్దాం. టోటల్ ఉత్పత్తి కారకాలు ప్రొడ్యూసర్స్ ఎన్ని ఉన్నాయి? 4. భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపనం. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం. వ్యవస్థాపకుడు అంటే ఎవరు? ఎవడైతే ఫ్యాక్టరీలు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ స్థాపిస్తున్నాడో వాడే ఎంటర్ప్రెన్యూర్ అంటే ఉత్పత్తిదారుడు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ల్యాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకున్నందుకు ఏమి ఇవ్వాలి? రెంట్ ఇవ్వాలి. అంటే ల్యాండ్ అనేటువంటి దానికి ఏమి ఇవ్వాలి? రెంట్ అనేటువంటిది ఇవ్వాలి. నెక్స్ట్ లేబర్ అనేటువంటి వాడికి ఏమి ఇవ్వాలి? పనిచేసినటువంటి వాడికి వేజ్ అనేటువంటిది ఇవ్వాలి, కూలీ అనేటువంటిది ఇవ్వాలి. క్యాపిటల్ అంటే ఎవడైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడో క్యాపిటల్ ఇచ్చినటువంటి వాడికి ఏమి ఇవ్వాలి? వడ్డీ అనేటువంటిది ఇవ్వాలి, ఇంటరెస్ట్ అనేటువంటిది ఇవ్వాలి. ఇవన్నీ భరించినటువంటి వాడు ఎంటర్ప్రెన్యూర్కి ఏమొస్తుంది? లాభం, ప్రాఫిట్ అనేటువంటిది వస్తుంది. అంటే టోటల్ ప్రొడ్యూసర్స్ ఎన్ని ఉన్నాయి? 4. ఏంటివి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం అనేటువంటివి. ప్రతిదానికి కూడా అంటే ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలాలు అనేటువంటివి ఇవ్వాలి. భూమికి ఏమిస్తున్నాము అంటే బాటకం అంటే రెంట్ ఇస్తున్నాం. శ్రమకి ఏమిస్తున్నాము అంటే వేతనం అంటే శాలరీ ఇస్తున్నాం. క్యాపిటల్ ఎవరైతే వాళ్ళకి అంటే మూలధనం సమకూర్చాడో వాడికి ఏమిస్తున్నాము అంటే రెంట్ అంటే ఇంటరెస్ట్ అనేటువంటిది, వడ్డీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎవడైతే ఇవన్నీ భరించాడో వీటన్నిటిని ఇస్తున్నాడో వాడు ఎంటర్ప్రెన్యూర్, వాడికి ఏమిస్తున్నాము అంటే లాభం. ఇప్పుడు భారతదేశంలోని ఈ ఉత్పత్తి కారకాలన్నీ కూడా ఎవడు వాడుకున్నాడు? ఫారినర్ వాడుకున్నప్పుడు ఈ ఉత్పత్తి కారకాలు వాడుకున్నందుకు వాడు ఎంతో కొంత డబ్బు భారతదేశానికి అనేటువంటిది ఇవ్వాలి. దానిని ఏమంటున్నాము అంటే పెయిడ్ ఇన్కమ్ అంటున్నాం. ఏమంటున్నామండి? పెయిడ్ ఇన్కమ్ అంటే భారతదేశం ఇతర దేశ కారకాలను వాడుకున్నందుకు వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బు. ఇప్పుడు చూడండి, టాటా అనేటువంటి వాడు సింగపూర్లో ఉండేటువంటి ఈ కారకాలన్నిటినీ వాడుకున్నందుకు వాడికి ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి. అది మన దేశం వాళ్ళకి ఇచ్చేటువంటి పెయిడ్ ఇన్కమ్.
అదే మన దేశంలో ఉండేటువంటి ఈ కారకాలను వాడుకున్నందుకు ఇతర దేశస్తులు అంటే సౌత్ కొరియా వాడు మనకి ఇచ్చేటువంటి ఇన్కమ్ ఉంటుంది. దానిని ఏమంటారు అంటే రిసీవ్డ్ ఇన్కమ్ అంటాం. ఇప్పుడు చూద్దాం, మీకు 2 రకాల టర్మినాలజీ గురించి చెప్తున్నాను. డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటో చెప్తున్నాను, దాంతోపాటు నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటో చెప్తున్నాను. డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఒక దేశంలో జరిగినటువంటి ఉత్పత్తి. నేషనల్ ప్రోడక్ట్ అంటే ఆ దేశస్తులతోటి జరిగినటువంటి ఉత్పత్తి. డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏం చేయాలి అంటే, డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో జరిగినటువంటి ఉత్పత్తి. అదే నేషనల్ ప్రోడక్ట్ అంటే ఒక దేశంలో ఉండేటువంటి ప్రజలు చేసినటువంటి ఉత్పత్తి. ఇప్పుడు డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటువంటి దాంట్లో ఎవరు చేసినటువంటి ఉత్పత్తిని మాత్రమే చూస్తున్నాం, ఆ దేశ సరిహద్దుల్లో జరిగినటువంటి ఉత్పత్తిని మాత్రమే చూస్తున్నాం. ఇక్కడ రిసీవ్డ్ ఇన్కమ్ ఏమన్నా ఉంటుందా? ఒక దేశం సరిహద్దులో జరిగినటువంటి ఉత్పత్తి కాబట్టి ఇక్కడ ఏంటి అంటే రిసీవ్డ్ ఇన్కమ్ అనేటువంటిది ఏమైనా ఉంటుందా? రిసీవ్డ్ ఇన్కమ్ అనేటువంటి దాంతోపాటు పెయిడ్ ఇన్కమ్ అనేటువంటిది ఉంటుందా? ఏమీ ఉండదు. ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో జరిగినటువంటి ఉత్పత్తి. ఇప్పుడు చూడండి, ఒక దేశస్తులు మన దేశస్తులు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేసి అక్కడ ఉత్పత్తి చేసినందుకు వాడికి కొంత ఇన్కమ్ అనేటువంటిది పెయిడ్ అంటే కొంత అమౌంట్ అనేటువంటిది పే చేయాలి. ఇతర దేశస్తులు మన దేశంలో ఉత్పత్తి చేసినందుకు ఏం చేయాలి అంటే కొంత డబ్బు అనేటువంటిది ఇవ్వాలి. రిసీవ్డ్ ఇన్కమ్ అనేటువంటిది అంటే పెయిడ్ ఇన్కమ్, రిసీవ్డ్ ఇన్కమ్ రెండు ఎక్కడున్నాయి? నేషనల్ ప్రొడక్షన్లో ఉన్నాయి. జాతీయ ఆదాయము అంటే రిసీవ్డ్ ఇన్కమ్, పెయిడ్ ఇన్కమ్ రెండు ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేషనల్ ప్రొడక్షన్ అనేటువంటి దాంట్లో ఏముంటుంది అంటే, నేషనల్ ప్రొడక్షన్ అనేటువంటి దాంట్లో ఏముంటుంది అంటే భారతదేశస్తులు ఇతర దేశాల్లో కూడా ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తి కలిసే ఉంటుంది. భారతదేశస్తులు ఇతర దేశాల్లో చేసినటువంటి ఉత్పత్తి కోసం కొంత డబ్బు అనేటువంటిది ఇతర దేశస్తులకు చెల్లించాలి. దానితో పాటు ఇతర దేశస్తులు భారతదేశంలో కొంత ఉత్పత్తి చేసుకున్నందుకు వాళ్ళకి కొంత డబ్బు అనేటువంటిది చెల్లించాలి. ఇక్కడ ఒక కొత్త టర్మినాలజీ చూడండి, ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ అంటే ఏంటి? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, విదేశీ నికరకారక ఆదాయం. విదేశీ నికరకారక ఆదాయం అంటే చూడండి, విదేశీ నికరకారక ఆదాయము అంటే మన దేశం యొక్క కారకాలను వాడుకున్నందుకు మనకు ఇచ్చేటువంటి డబ్బు అంటే మనం రిసీవ్ చేసుకునేటువంటి డబ్బు, రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ మనము విదేశీ వస్తు సేవలను వాడుకున్నందుకు మనం చెల్లించేటువంటి డబ్బు, పెయిడ్ ఇన్కమ్. రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పెయిడ్ ఇన్కమ్, రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పెయిడ్ ఇన్కమ్. దీనిని ఏమంటున్నాము అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. రిసీవ్డ్ ఇన్కమ్, పెయిడ్ ఇన్కమ్ దేంట్లో ఉంటున్నాయి? నేషనల్. అంటే ఇప్పుడు డొమెస్టిక్ ప్రోడక్ట్, నేషనల్ ప్రోడక్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ దేంట్లో ఉంటుంది? నేషనల్ ప్రొడక్షన్లో ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో జరిగేటువంటి ఉత్పత్తి. ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఆ దేశం వాళ్ళు కావచ్చు, ఇతర దేశస్తులు కావచ్చు, ఎవరైనా చేసేటువంటి ఉత్పత్తి మొత్తాన్ని కలిపి ఏమంటాము అంటే డొమెస్టిక్ ప్రొడక్ట్, దేశీయ ఉత్పత్తి అంటున్నాం. జాతీయ ఉత్పత్తి అంటే ఏంటి అంటే ఆ దేశస్తులు ఆ దేశంలో చేయొచ్చు, లేకపోతే ఇతర దేశాల్లో చేయొచ్చు. ఆ దేశస్తుల ద్వారా జరిగినటువంటి ఉత్పత్తిని ఏమంటాము అంటే జాతీయ ఉత్పత్తి అంటున్నాం. ఇప్పుడు ఆ దేశస్తులు ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసినప్పుడు ఇతర దేశాల కారక సేవలు అంటే ఇతర దేశాల భూమి, శ్రమ, మూలధనం ఇవన్నీ వాడుకున్నందుకు వాళ్ళకు కొంత డబ్బు ఇవ్వాలి. అదేవిధంగా ఇతర దేశస్తులు మన దేశం యొక్క కారకాలను వాడుకున్నందుకు మన దేశానికి కూడా కొంత డబ్బు ఇవ్వాలి. ఇప్పుడు మన దేశానికి వచ్చేటువంటి ఆదాయం, కొంత ఆదాయం వస్తుంది,
మన దేశం ఇచ్చేటువంటి డబ్బు కొంత ఉంటుంది. ఇవి మన దేశం యొక్క కారక సేవలను వాడుకున్నందుకు మనకు కొంత డబ్బు వస్తుంది. అదేవిధంగా మన దేశం ఇతర దేశాల కారక సేవలను వాడుకున్నందుకు కొంత డబ్బు అనేటువంటిది మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటినీ కంపేర్ చేస్తే నెట్ ఎలా ఉంటుంది అంటే, నెట్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, నికరంగా మనకు ఏమైనా డబ్బు వస్తుందా రాలేదా అనేటువంటిది ఎలా తెలుసుకోవచ్చు అంటే, రిసీవ్డ్ ఇన్కమ్ మైనస్ పెయిడ్ ఇన్కమ్, మనకు వచ్చేటువంటి ఆదాయం మైనస్ మనం చెల్లించేటువంటి డబ్బు. ఒకవేళ మనకు వచ్చేటువంటి ఆదాయం తక్కువ ఉండి మనం చేసేటువంటి ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటే అప్పుడు నెట్ అనేటువంటిది నెగిటివా పాజిటివా? నెగిటివ్. రిసీవ్డ్, మనం రిసీవ్ చేసుకున్నటువంటి ఇన్కము మనము చెల్లించినటువంటి ఇన్కము రెండూ ఈక్వల్గా ఉంటే నెట్ అనేటువంటిది ఈక్వల్గా ఉంటుంది. మనం రిసీవ్ చేసుకునేటువంటి ఇన్కమ్ ఎక్కువగా ఉండి మనం చెల్లించేటువంటి ఇన్కమ్ తక్కువగా ఉంటే నెట్ ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేషనల్ ప్రొడక్షన్కి డొమెస్టిక్ ప్రొడక్షన్కి డిఫరెన్స్ ఏంటి? ఎన్ఎఫ్ఐఏ. నేషనల్ ప్రొడక్షన్కి డొమెస్టిక్ ప్రొడక్షన్కి డిఫరెన్స్ ఏంటి? ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ దేంట్లో కలిసి ఉంటుంది? నేషనల్. డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇవన్నీ ఉంటాయా? ఏమీ ఉండవు. అంటే విదేశాల్లో చెల్లించేటువంటి డబ్బు, విదేశాల్లో ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తి ఏది ఉండదు. అందుకని ఎన్ఎఫ్ఐఏ దేంట్లో కలిసి ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి, నేషనల్ ప్రొడక్షన్ అంటే నేషనల్ ప్రొడక్షన్ లేకపోతే నేషనల్ ప్రొడక్ట్ ఈక్వల్ టు డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. అంతేనా? ఇప్పుడు డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఎన్ఎఫ్ఐఏ లేదు కాబట్టి ఎన్ఎఫ్ఐని కలిపితే దేశీయ ఉత్పత్తికి ఎన్ఎఫ్ఐని కలిపితే ఏమొస్తుంది? జాతీయ ఉత్పత్తి. ఇప్పుడు చూడండి, డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈక్వల్ టు నేషనల్ ప్రొడక్ట్ మైనస్ ఎన్ఎఫ్ఐఏ. అంటే జాతీయ ఉత్పత్తిలో ఏముంది? ఎన్ఎఫ్ఐఏ ఉంది. ఎన్ఎఫ్ఐఏను తీసేస్తే ఏమొచ్చింది? డొమెస్టిక్. అంటే నేషనల్ ప్రొడక్షన్కి డొమెస్టిక్ ప్రొడక్షన్కి డిఫరెన్స్ ఏంటి? ఎన్ఎఫ్ఐఏ. స్థూల ఉత్పత్తికి దాంతోపాటు నికర ఉత్పత్తికి డిఫరెన్స్ ఏంటి? డిప్రిసియేషన్, తరుగుదల. స్థూల అంటే తరుగుదల కలిసి ఉంటుంది, నికర అంటే తరుగుదల మినహాయించబడి ఉంటుంది. జాతీయ ఉత్పత్తి అంటే ఎన్ఎఫ్ఐఏ కలిసి ఉంటుంది, దేశీయ ఉత్పత్తి అంటే ఎన్ఎఫ్ఐఏ తీసేసి ఉంటుంది. ఇప్పుడు రెండు డిఫరెన్స్లు వచ్చాయి. దేనికి డిఫరెన్స్ వచ్చినాయి? గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ తెలిసింది. నేషనల్ ప్రొడక్ట్కి డొమెస్టిక్ ప్రొడక్ట్కి డిఫరెన్స్ వచ్చింది. అసలు ఎన్ఎఫ్ఐఏ అంటే ఏంటి? ఎన్ఎఫ్ఐ అంటే ఏంటి? విదేశాల నుంచి మనకు వచ్చినటువంటి ఇన్కము మైనస్ విదేశాలకు మనం చెల్లించేటువంటి ఇన్కమ్. విదేశాల నుంచి మనం రిసీవ్ చేసుకున్న ఇన్కమ్ నుండి విదేశాలకు మనం చెల్లించాల్సినటువంటి ఇన్కమ్ తీసేస్తే అదే ఏంటిది? ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. విదేశీ నికరకారక ఆదాయం. విదేశాల నుంచి మనకు నికరంగా ఎంత ఆదాయం వస్తుంది అని చెప్పిద్ది ఏంటి అంటే ఎన్ఎఫ్ఐఏ. ఓకేనా? రెండు ఏం నేర్చుకున్నాం? డిప్రిసియేషన్ అనేటువంటి దాన్ని నేర్చుకున్నాం. రెండోది ఎన్ఎఫ్ఐఏ అనేటువంటి దాన్ని నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకొక దాన్ని చూద్దాం. మూడో డిఫరెన్స్ అండి, నెట్ ఐటీ. మూడో డిఫరెన్స్ ఏంటి అంటే నెట్ ఐటీ. నెట్ ఐటీ అంటే ఏంటి అంటే ఐటీ మైనస్ సబ్సిడీస్. ఐటీ మైనస్ సబ్సిడీ. ఇప్పుడు చూడండి, దీనికి క్లారిఫికేషన్ ఇస్తాను. మనము ఉత్పత్తి కారకాలు ప్రొడ్యూసర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాను? ఉత్పత్తి కారకాలు ఎన్ని? 4. ఏంటివి? ల్యాండ్, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం. మూలధనం, వ్యవస్థాపనం, ఎంటర్ప్రెన్యూర్ అనేటువంటి వాళ్ళు 4 ఉన్నాయి ప్రొడ్యూసర్స్ అనేటువంటివి. ఇప్పుడు చూడండి, ఉత్పత్తి కారకాలు ఎన్ని ఉన్నాయి? 4. ఈ ఉత్పత్తి కారకాలు అనేటువంటివి ఉపయోగించుకొని కొంత ఉత్పత్తి అనేటువంటిది చేశాము.
ఈ ఉత్పత్తి అనేటువంటిది చేసిన తర్వాత ఒక వస్తువుని ఉత్పత్తి చేసాం, ఒక డస్టర్ని ప్రొడ్యూస్ చేసాం. ఈ డస్టర్ ఇవన్నీ ఉపయోగించుకొని ఒక డస్టర్ను ఉత్పత్తి చేసి డస్టర్ను నాకు ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని రూపాయలు ఖర్చు అయింది అంటే 10 రూపాయలు ఖర్చు అయింది. డస్టర్ని ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఎంత ఖర్చు అయింది? 10 రూపాయలు ఖర్చు అయింది. నాకు ఖర్చు అయింది 10 రూపాయలు అంటే అన్ని కలిపేశాను. ల్యాండ్కు 1 రూపాయి ఇచ్చాను, దాంతోపాటు ఇక్కడ ఉండేటువంటి శ్రమ లేబర్కి 2 రూపాయలు ఇచ్చాను, దాంతోపాటు క్యాపిటల్ వడ్డీ వాడికి 3 రూపాయలు ఇచ్చాను. ఇంకా మిగిలిన 4 రూపాయలు నేను ఖర్చు పెట్టినందుకు నాకు లాభం తీసుకొని మొత్తం దాన్ని ఎన్ని రూపాయలని పెట్టాను? 10 రూపాయలు. ఉత్పత్తి చేయడానికి నాకు మొత్తం ఎంత ఖర్చు అయింది? 10 రూపాయలు. నేను మార్కెట్లోకి తీసుకొచ్చాను. మార్కెట్లోకి తీసుకొచ్చి నేను 10 రూపాయలు అని పెట్టలేను. ఎందుకంటే నేను వస్తువుని మార్కెట్లోకి తెచ్చేటప్పుడు గవర్నమెంట్ ఉత్పత్తి సుంకము అనేటువంటి ట్యాక్స్ వేస్తుంది. గవర్నమెంట్ అనేటువంటిది పరోక్ష పన్నులు అనేటువంటిది విధించడం జరుగుతుంది. పరోక్ష పన్నులు అనేటువంటివి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటివి. ట్యాక్సెస్ ఆర్ 2 టైప్స్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనము ప్రత్యక్షంగా చెల్లించేటువంటి పన్ను. మనము ప్రత్యక్షంగా చెల్లించేటువంటి పన్ను అంటే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ట్యాక్స్, మనము ఎంత సంపాదిస్తే అంత ఇన్కమ్ అనేటువంటిది. వెల్త్ ట్యాక్స్, మన దగ్గర ఎంత సంపద ఉంటే మనము ప్రత్యక్షంగా అంటే మధ్యలో ఇంకొకడు కట్టడు. అలా కాకుండా ఉత్పత్తి పన్ను అనేటువంటిది యాక్చువల్గా ఉత్పత్తిదారుడు అనేటువంటి వాడు ఉత్పత్తి చేస్తే ఆ ట్యాక్స్ ఎవరి మీద వేస్తున్నాడు? మన మీద. అంటే ఉత్పత్తిదారుడు అనేటువంటి వాడు మన మీద వేస్తున్నాడు, మనం పే చేస్తున్నాం కాబట్టి అది ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ప్రత్యక్షంగా చెల్లించేటువంటివి, డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ అంటే పరోక్షంగా చెల్లించేటువంటివి. ఇప్పుడు చూద్దాం, ఏదైనా ఒక ఉత్పత్తి చేసిన తర్వాత దీనికి 10 రూపాయలు ఖర్చు అయింది. నేను 10 రూపాయలు అంతే 10 రూపాయలు రేట్ పెట్టేసి మార్కెట్లోకి తీసుకొచ్చేటప్పుడు గవర్నమెంట్ అనేటువంటిది ఒక 5 రూపాయల ట్యాక్స్ అనేటువంటిది వేసింది. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేటప్పటికి దీని రేట్ ఎంత అయింది? 15 రూపాయలైంది. ఎంత అయిందండి? 15 రూపాయలైంది. అంటే మార్కెట్ ప్రైస్లో